ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. వినాయక పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అలంకరణకున్నటువంటి విశిష్టత మనతో పాటు ఆలయ పండితులు శ్రీనివాస్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. అంటే ఈ అలంకరణకున్న విశిష్టత. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబగే దేవరి నారాయణి నమోస్తుతే. ఈ రోజున శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో. అందులో భాగంగా ప్రథమంగా అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు మనకి దర్శనం ఇవ్వటం జరుగుతోంది. ఈ బాలా అమ్మవారు శ్రీచక్రంలో ఈ యొక్క కోణంలో ప్రథమంగా పైన ఉన్న ఈ కోణంలో బిందువులో అమ్మవారు ఉంటుంది. అట్లాంటి ఆ అమ్మవారి వల్ల మనకి ప్రతి దానికి కూడా ఏ మంత్రానికైనా కూడా ఆ అమ్మవారే మనకి ప్రధానమైంది. అట్లాంటి బాలా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే మనకి ఈ మంత్రసిద్ధి కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క ప్రతి కార్యక్రమాల్లోనూ జయమయ్యి విజయంగా ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. ఈరోజు బాలలకు సంబంధించి విశేషమైన పూజలు కూడా చేస్తారు చిన్నపిల్లల్ని. అంటే ఎలాంటి పూజ? ఈ రోజున ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన జరుగుతుంది. ఆ కుంకుమార్చన జరిగే ప్రదేశంలోనే ఇక్కడ బాలలకి అట్లాగే సుహాసినులకి ఈ ఇద్దరికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది, పూజ చేయడం జరుగుతుంది. బాలని ఆవాహన చేసి ఆవాహన అనంతరం అమ్మవారికి నివేదన ఈ యొక్క కార్యక్రమం అట్లాగే మనకి ఏదైతే అమ్మవారికి ఎట్లా చేస్తామో అట్లాగే ఇక్కడ ఆ బాలని ఆవాహన చేసిన తర్వాత అందరికీ కూడా అర్చన పూజ నివేదన ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే సుహాసినులకు కూడా చేయడం జరుగుతుంది. ఈ సుహాసినులు కూడా ప్రతి ముత్తైదు ఇక్కడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ఆలయంలోకి వచ్చిన ఒక ముత్తైదును తీసుకొని అక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా మన అమ్మవారి ఆలయంలో చేస్తుంటాం కాబట్టి ఇవన్నీ కూడా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఇది విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 10 రాత్రుల పాటు మొత్తం 11 అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. మొత్తం మొదటి రోజు ఏదైతే బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో శ్రీచక్రంలో ఉన్నటువంటి మొదటి అధిష్టాన దేవతగా అమ్మవారిని భక్తులు ప్రత్యేకంగా అమ్మవారి దర్శించుకొని అలాగే బాల రూపంలో చిన్నపిల్లలకు పూజా కార్యక్రమాలు నిర్వహించేది పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి భక్తులు తరలి రావడం జరిగింది. ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి సాధారణంగా మొత్తం క్యూ లైన్లో భక్తులని దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయాన్నే 8 గంటల లోపల తెల్లవారుజాము నుంచే మొత్తం అమ్మవారి ఇంద్రకీలాద్రి ఆలయంలో ఏదైతే వైదికపరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా పూజాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత అమ్మవారి తొలి దర్శనం కూడా ఇటు జిల్లా ముఖ్య అధికారులు అలాగే ప్రభుత్వం తరఫున కూడా దేవాదాయ శాఖ మంత్రి ఇతర ఉన్నతాధికారులు దర్శించుకున్న తర్వాత ఉదయం 8:30 గంటల నుంచి మొత్తం భక్తులకు క్యూ లైన్లో భక్తులను అనుమతించడం జరుగుతోంది. రేపటి నుంచి తెల్లవారుజాము నుంచే మొత్తం భక్తులందరినీ కలిపి క్యూ లైన్లోకి అనుమతించేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల దర్శనార్థం మొత్తం అన్ని రకాల దర్శనాల్లోనూ సామాన్యులకు పెద్దపీట వేసే విధంగా కూడా 500 రూపాయల టికెట్ దర్శనాలని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇతర దర్శనాలు ఏవైతే ఉన్నాయో క్యూ టికెట్లు 300 రూపాయలు 100 రూపాయలు సాధారణమైనటువంటి దర్శనాలను మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నారు. విఐపీలతో పాటు దివ్యాంగులు అలాగే వృద్ధుల కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో మాత్రమే వస్తే వాళ్ళ తగిన రీతిలో దర్శనం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పూర్తిగా సాంకేతికతను వినియోగిస్తూ ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఉండేటువంటి పూజా కార్యక్రమాలు అలాగే అలంకరణలు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకునే విధంగా కూడా సాంకేతికను వినియోగించుకొని సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి యాప్ను కూడా రూపొందించడం జరిగింది. అలాగే క్యూ లైన్లోకి వచ్చేటువంటి భక్తులు దర్శనం అయిన తర్వాత శివాలయం నుంచి కిందకి దిగుతున్న సమయంలో అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసి బయటికి వెళ్ళే ప్రతి మార్గంలోనూ ప్రతి 100 మీటర్ల దూరంలో కూడా ఒక QR కోడ్ కూడా ఏర్పాటు చేసి భక్తులు తమకున్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, తమకు ఏమైనా ఇబ్బందులు ఉంటే దాని ద్వారా సమాచారం తెలిపే విధంగా కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాచారం అన్నింటినీ క్రోడీకరించి ఎప్పటికప్పుడు ఆ ఉన్న సమాచారాన్ని అంచనా వేస్తూ కూడా తగిన చర్యలు వెంటనే చేసేందుకు కూడా ఇటు దేవాదాయ శాఖ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ శ్రీమన్ నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.